మనం ఈ భూములు పోర్టు పేరు చెప్పి పారిశ్రామికవేత్తలకు ఇచ్చే కార్యక్రమం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చేయాలనుకుంటున్నారో దానికి మనం వ్యతిరేకిస్తా ఉన్నాం. అంతేనా? వ్యతిరేకిస్తా ఉన్నారా? వ్యతిరేకించే వాళ్ళంతా చేతిపైకి ఎత్తితే అర్థమవుతుంది. అందరూ వ్యతిరేకిస్తా ఉన్నారు. అయితే అందరూ వ్యతిరేకిస్తా ఉన్నారు. మా ఊరు రానేమో ఈ కింద పల్లెటూరు అయితే ఆనాడు పేరు చూస్తే మా తమ్ముడా మా ఊరికి దాన్ని తెచ్చాడు. ఇంతలో మేము నడిచొచ్చాం. మా నాన్నగారు అసలు ఎన్ని బాధపడ్డారు భార్యను మారుతుండేది. మా ఊరు ఏం నాన్నగారు మా ఊరు తిప్పని కాపాడారు ఆనాడు. ఇవాళ మా డిఫరెన్స్ ఏమో రానమా మనం ఈ భూములు మనం ఈ భూములు ఇవ్వడానికి ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నాం? ఈ భూములు మనం ఇవ్వడానికి మీ పేరు ఏం పేరునా చెప్పే శ్రీరంగ సర్పంచ్ అని సర్పంచ్ భర్త. ఈ భూములు ఇవ్వడానికి అందులో ఎకరమో 6 ఎకరం 2 ఎకరాలు ఉన్న రైతులండి. పెద్ద రైతులు అనేవాళ్ళు ఊరికి 2-3 తప్ప ఎక్కువ మంది లేరండి. ఈ భూములన్నీ ఇచ్చేస్తే వాళ్ళు 500-1000 గజాలు ఎకరానికి 1200 గజాలు అన్నారంట. 1200 గజాలు సాగాలా చేసుకుంటారండి. వెళ్ళి ఏం చేసుకోవాలి 1200 గజాలు? దానికోసమే ఆ భూములు ఏం చేసుకుంటాం మేమన్నా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళమా? తెలాలు ఇస్తే వ్యవసాయం చేసుకుని కష్టపడుకుని బతికేవాళ్ళము. నిన్న ఒక ఆఫీసర్ గారు వచ్చారు. ఎంతకాలం ఈ గుడికాడ కూర్చొని మీరు ఈ కాలక్షేపం చేస్తారు? ఇక్కడంతా కాలువ పాలకమేనా? మొత్తం కాలువేనండి. భూములన్నీ కాలువ పాలకమే. అన్ని కాలువ పాలకమే. 2 పంటలు వేస్తున్నారా 3 పంటలు వేస్తున్నారా? రెండు పంటలు మామూలు అప్పుడప్పుడు 3 పంటలు వేస్తా ఉన్నారు. 2 పంటలు వేస్తా ఉన్నారు. 2 పంటలు కూడా అంటే అది అనేది ఏంటంటే మామూలుగా 2 పంటలు ఈ సంవత్సరం నీళ్ళు సాగు లేదని చెప్తున్నారు. అదే మామూలుగా 2 పంటలు వరి. నార్మల్ కూడా పోయలేదండి. నీళ్ళు రావట్లేదు అసలు. ఈ సంవత్సరం పక్కన పెడితే ఈ సంవత్సరం రాష్ట్రం అంతా కరువు వచ్చింది. ఈ సంవత్సరం కాస్త పక్కన పెడితే మామూలుగా 2 పంటలు వేస్తాం. 2 పంటలు వరి వేస్తాం. అంతేనమ్మా? వరి వేస్తామా? వరి పంటలు సెకండ్ క్రాప్ మినుములు. మొదటి పంట వరి. మినుములు వరి వేస్తా ఉన్నాం. 2 పంటలు వరి పండిస్తామండి. దావా ఇస్తే మీరు 2 పంటలు వరి పండిస్తామండి. మినుములు కూడా అన్ని భూములు పూర్తిగా మినుములు కూడా మనం తీసుకున్న భూముల్లో అందరికి అపరాలు అవ్వండి. దాదాపు ఉంటేనే 2వ పంట కూడా వరేయడానికి అవకాశం ఉన్న భూములు అన్ని చౌడు భూములు అండి. ఇవి తేలికినాల పొలాలు. మాకు పెట్టుబడి కూడా భారీగా అవుద్ది. మిగిలేదు కూడా చాలా తక్కువగా ఉంటుంది. మీకు కష్టపడుకుంటేనే మిగులుతుందండి. కానీ 2 పంటలు అయితే వేస్తూనే ఉన్నాం. 2 పంటలు వేసుకుంటేనే మిగులుతుంది. 2 వరన్నా వేస్తాము, లేకపోతే మినిమం వరన్నా వేస్తాము. ఇవంతా కూడా కాలువ పాలకంతోనే జరుగుతా ఉన్న వ్యవసాయం. అవునండి, కాలువ పాలకులు. కాబట్టి మా భూములు తీసుకుంటే మేము ఎక్కడికి పోతాం? మా భూములు తీసుకుంటే మేము ఏం చేయాలి? అవునండి, మేము ఎలా బ్రతకాలి అన్నది మనం అడుగుతా ఉన్నాం. అంతే. వాళ్ళు ఇచ్చే 1200 గజాలు రిజిస్ట్రేషన్ ల్యాండ్, 800 గజాలు అసైన్ అన్నారు. 800 ఎకరం ఉన్న వాళ్ళు 800 గజాలు సాగు ఏం చేయాలండి? కష్టపడుకున్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళి కష్టపడాలి? ఊరు పెట్టేసి బయట ఊరికి వెళ్ళేదండి. ఏదైనా ఆడపిల్ల పెళ్లి చేయాలన్నా పిల్లలు చదివించుకోవాలని ఈ భూములు అమ్ముకోవడానికి కూడా లేకుండా చేశారు. ఆగస్టు 37వ తారీఖు నోటిఫికేషన్తో మా భూములన్నీ కూడా హక్కు కోల్పోయి ఏ బ్యాంక్కి కూడా లోన్ ఇవ్వని పరిస్థితి అండి. మాకు పరిస్థితి ఎవరికైనా అమ్ముకుందామంటే 6 ఎకరం కొన్న పరిస్థితి. రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు. రిజిస్టర్ ఆఫీసు పోతే రిజిస్ట్రేషన్ చేయడం లేదు. బ్యాంక్ ఇవ్వట్లేదు. ఇళ్ళల్లో ఏదైనా పెళ్లిళ్ళు చేయాలంటే డబ్బులు కూడా పట్టడం లేదు. ఎవరు అప్పు కూడా ఇచ్చేవాళ్ళు అప్పు ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా చేశారు. పిల్లల చదువులు కూడా ఆగిపోతుంది. అసైన్ భూములు ఉన్నాయా? అసైన్ భూములు ఉన్న వాళ్ళందరూ చేతులు చెప్పండి. అసలు ఈ అసైన్ భూములు ఏదైతే ఉన్నాయన్నా ఇది మాత్రం